తల్లు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవ, మహిమ రాజా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, నీ చిత్తం చొప్పున, నీ ప్రేమ చొప్పున ఇక్కడ నిలబెట్టి ఈ గ్రామంలో తండ్రి 2 మాటలు చెప్పే కృపను ఆధిక్యతనిచ్చావు. దాన్ని బట్టి వందనాలు. నేను చెప్తే ఎవరు కానీ మీరు వచ్చి చెప్పండి ప్రభు తండ్రి. మాట్లాడగలిగిన నోరు నాకు దయచేయండి, వినగలిగిన చెవులు బిడ్డలు దయచేయమని, ఇక పరిశుద్ధాత్మ కార్యం నిండుగా మెండుగా దయచేయమని, నీ చిత్తం చొప్పున నడిపించమని నగరడనేస్తున్నాం నడుచున్నాం తండ్రి. 3 పాస్టర్ గారులు ఉన్నారంట. ఎంతమంది అండి? 3 పాస్టర్ గారులు కూడా ఒక వ్యక్తి అనుకున్నాడంట, నేను ఏలియా లాగా వాడబడాలి అనుకున్నాడు. ఇంకో వ్యక్తి అనుకున్నాడంట, ఎలీషా లాగా వాడబడాలి అనుకున్నాడంట. 3వ వ్యక్తి అనుకున్నాడంట, అపోస్తులైన పౌలు వలె వాడబడాలి, కృపావరాలతో వాడబడాలనుకున్నాడు. 3 అనుకున్నారంట, మేము ప్రార్థన చేస్తే చనిపోయిన శవాళ్ళే కానీ, ప్రార్థన చేస్తే పుట్టుగుడ్డోడు స్వస్థత పొందుకొని, ఏది జరిగినా సరే, ఏది అడిగినా సరే అది జరిగిపోవాలి, అలాంటి మా ప్రభు అని చెప్పి ఆ 3 దైవజనులు కూడా ఒక అడవిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారండి? 40 రోజుల పాటు అన్నం నీళ్లు మానేశారు. 3 కోరిక ఒకటే, ఏమని? 3 బలంగా వాడబడాలని. ఈ లోపు మరి దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మంచిలు తాగట్లా, అన్నం తింటలా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటి వ్యక్తి ఏలియా లాగా ఉన్న వ్యక్తి దేవుడు అడిగాడు, నానా కుమారులారా, మీ 3 ప్రార్థన అంగీకరించా, మీకు ఏం వరం కావాలన్నా అంటే, ప్రభా నాకు స్వస్థత, వివేచన, అద్భుతాలు చేయ వరం కావాలన్నా. 2వ వ్యక్తి అంటే ఏం కావాలంటే, నేను ఎలీషా లాగా వాడబడాలి, నాకు కొన్ని వరాలు ఇవ్వు, జ్ఞాన వరం, వివేచన వరం, లేకపోతే భాషలకు అర్థం. మరి 3వ వాడు కూడా ఆలోచన ఉందంట, ప్రవచన వరం అడుగుదామని చెప్పి. అప్పుడు దేవుడు మొదటి వ్యక్తికి వరాలన్నీ అడిగిని ఇచ్చేసాడంట, 2వ వ్యక్తికి అడిగిని ఇచ్చేసాడంట. 3వ వ్యక్తి కూడా అడిగి పొందుకోవచ్చు కదా. ఆయన అన్నారంట, వీళ్ళిద్దరికి ఇచ్చిన వరాలు తిరిగి తీసేసుకో అన్నాడంట. హల్లెలూయా. మనుషుల స్వభావం ఎలా ఉంటదంటే, మొదట ప్రారంభంగా అందరూ మంచిగానే సాగుతానే ఉంటాయి. అతనికి ఇవ్వాల్సింది, అతనికి కావాల్సింది అవ్వచ్చు కదా, అది కాదు. ఏంటంటే పక్కన వాళ్ళు ఇద్దరికి ఇచ్చావు, వెంట స్వభావం మారిపోయింది. ఇతరు కావాల్సింది అడగలేదు కానీ ఈ 2 తిరిగి తీసేసుకో అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనమంతా ఐక్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఇది దినములు చెడ్డవి గనక అందరం కూడా. ఒక దైవజనుడు అన్నారంట, పరలోకంలో మనం ఎవరైతే పాపులుగా ఉంటారనుకుంటామో వాళ్ళు అక్కడ ఉంటారంట. మరి నరకంలో ఎవరైతే పరిశుద్ధులుగా, పెద్ద పెద్ద ప్రవక్తలుగా, పాస్టర్లాగా, దైవజనులుగా ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారంట. ఎందుకయ్యా అట్లా ఉంటారు అని దేవుడిని ఒక భక్తుడు అడిగితే, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్ పడదు, ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్ పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్ పడదు, ఆయన బాగా చెప్తే నేను బాగా చెప్పాను, నేను బాగా చెప్పాను అనుకుంటారని చెప్పి వాళ్ళ మధ్య సహోదరుల ఐక్యత అంతే ఉంటది కానీ పాస్టర్ల మధ్య, సువార్తకుల మధ్య ఐక్యత అయితే ఉన్నట్లేదు కదా. అందుకే మీరు అక్కడ ఉంటున్నారని అంటున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞను తప్పిపోయిన అట్లా అంతా తప్పిపోయినట్టే. హల్లెలూయా. అయితే వాక్యం చెప్పే ముందుగా ఒక మాట చెప్తాను, సరిగ్గా చూడండి, చేయండి, చూడండి, అందరూ చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఏదైనా కొన్ని మాటలు చెప్పినప్పుడు మనం అనుకుంటాం, అరే రే ఈ మాట మా ఇంటికాడ మా ఆయన ఉన్నాడే, మా ఇంటికాడ నా కొడుకున్నాడే, ఆడున్నా సరే బాగుపడేవాడే, ఆడే ఉన్నా సరే బాగుపడేవాడే అని మీరు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న వాళ్ళ గురించే మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన చెప్పే మాటలు ఎవరితో మాట్లాడతాడు? ఇక్కడ ఉన్న ఈ 20, 30, 40 మందితోనే మాట్లాడతాడు తప్ప ఎవరో ఉన్న వాళ్ళ గురించి కాదు. అది చెప్పే మాటలు మనం శ్రద్ధాశక్తితో ఉన్నాం. ఈ రోజు కంసింగ్ ఒక చిన్న మాట చెప్తా. అందరూ వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. జనవరి 1 రోజున ఆ వాగ్దానాలు ఏముంటాయి? నువ్వు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు, నువ్వు అప్పిచ్చదువు గాని అప్పు చేయవు, స్వస్థపరిచి యెహోవా నేనే నీకు స్వస్థత వచ్చేస్తుంది, నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అంటారు కానీ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవు, నీ జీవితంలో అసలు ఏ సుఖం రాదు అనేది అని ఉంటదా? అన్ని మంచిగానే ఉంటాయా? పాస్టర్ గారు ఇచ్చేటప్పుడు కూడా మంచి వాక్యాలు ఇస్తాడు. ఆ ప్రింట్ కొట్టేవాడు కూడా. అయితే 2009లో మనం ఒకటి అనుకుంటాం, అది ఇప్పటికి నెరవేరలా. 10లో అనుకుంటాం, ఇప్పటికి నెరవేరలా. 11లో అనుకుంటాం, ఇప్పటికి నెరవేరలా. 12లో అనుకుంటాం, ఇప్పటికి నెరవేరలా. మరి వాగ్దానాలు మాత్రం మంచిగా చెప్తా ఉన్నాయి, మన జీవితంలో మాత్రం నెరవేరట్లా. ఎందుకని నెరవేరట్లేదు అంటారు? ఆ వాగ్దానాలు తప్ప. అవి ఎందుకు నెరవేరట్లేదో ఆ మర్మం, ఒక చిన్న మర్మం చెప్పి ముగించేస్తా. ఏంటంటే ఏ మర్మం? ఆ వాగ్దానం అనేది మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదో అది గ్రహిస్తే కనుక ఇప్పుడు నుంచే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడే ఒక్క నిమిషంలోనే ఏమవుతుందండి? ఒక మర్మం నెరవేరిపోద్ది. వెంటనే ఇంటికి వెళ్ళంగానే ఆశీర్వాదం వచ్చేస్తుంది. నువ్వు 3 సంవత్సరాల బట్టి, 4 సంవత్సరాల బట్టి ఏదైతే జరగట్లేదో, ఎందుకు జరగట్లేదో నీకు ఆ మర్మం తెలియపరుస్తా. ఆ మర్మాన్ని నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో ఒక అద్భుతం, ఆశ్చర్యకరం జరిగింది. బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథం 775వ పేజీ, హగ్గై
అందులో 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. ఈ మాటలు ఎవరో ఆడవాళ్ళ గురించో, కుర్రోళ్ళ గురించో, యవనస్తుల గురించో, ముసలోళ్ళ గురించి కాదు, కానీ దేవుడు మనందరికి కూడా నూతనమైన మాటను మనకు తెలియచెప్పడానికి ఇష్టపడుతున్నాడు. శ్రద్ధాశక్తులు ఏంటే నిజంగా నీ జీవితం, నా జీవితం, అందరి జీవితాలు ఈ సంవత్సరంలో మారిపోతాయి. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంభ వేసిన ఇందులో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి. హల్లెలూయా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానం చేయుచున్న దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. పర్వతములెక్కి మ్రాలు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచుతారు, కానీ కొంచెముగా పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టింది ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకుని త్వరపడు చేతనే కదా. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ దేవుడు హగ్గయి అనే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆ కాలంలో ప్రజలంతా కూడా సంపాదిస్తున్నారంట, భోజనం చేస్తున్నారంట. ఏమవుతుందండి? కడుపు నిండట్ల. మంచులు తాగుతున్నారంట గడగడ, ఇంకా తాగాలి, ఎక్కడో లోటుగా ఉందంట. ఏదున్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంటికి రాగానే చెదరగొట్టేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చివరికి ఏమన్నాడంటే, మందిరము పాడై ఉండగా మీ మీ పనులు చేసుకుంటున్నారు, ఇది నీకు సమయమా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ చెప్పే ఒక అంశం ఏమిటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ముందు నీ ఆలయము కట్టు అంటున్నాడు. ఏ ఆలయమా? హృదయం అనే మందిరము. హల్లెలూయా. ఇప్పుడు వరకు అయ్యగారు చెప్పినట్లు మాణిక్యందు గుట్కాలు, సిగరెట్ ప్యాకెట్లు, త్రాగుడు, గీగుడు, వాటన్నిటితో హృదయం అనే మందిరం కట్టుంటామేమో. మరి అవన్నీ కడితే ఆ మందిరంలోకి ఎవరు వచ్చి నివసించుంటారు? మరి మనం కట్టవలసిన మందిరం ఏంటి? హృదయంలో వాక్యం అనే మందిరం కట్టాలి. ఏ మందిరం అండి? వాక్యం అనే మందిరం కట్టాలి, ప్రార్థననే మందిరం కట్టాలి, స్తుతి అనే మందిరం కట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలోకి వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. హగ్గయి సువార్త 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరము పునాది వేసిన నాట నుండి నీకు సంభవించిన దాన్ని ఆలోచించుకునుడి. పిల్లరా, అక్కడ ఒక డేట్ చెప్తా, మీరు చెప్పాలి. 9వ నెల అంటే ఎంత చెప్తున్నారు. అక్కడ ప్రజలతో దేవుడు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళు అప్పుడు వరకు హృదయంలో అనే మందిరం లేదు. ఏం లేదండి? మందిరం లేదు. నీ హృదయంలో దోషారోపణ చేసే టీవీ అయినా, పాపమైనా, వ్యభిచారమైన, సిగరెట్ అయినా, త్రాగుబోతైనా అవన్నీ తీసివేసి పక్కన పెట్టిన ఆ డేట్ను వేసుకుంటే ఆ డేట్ లో నుంచి నీ హృదయంలోకి ఆశీర్వాదం మొదలవుతా ఉంటది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు వెనకాల కూర్చున్నావు, ముందు కూర్చున్నావు, కానీ వాక్యం వింటున్నావు, కానీ నీకు సీరియల్ అనేది చూస్తున్నావు. ఏం చూస్తున్నావు? సీరియల్. నువ్వు సీరియల్ లేకుండా ఉండలేవు. ప్రతిరోజు వాక్యం వింటావు, అన్ని చూస్తావు, పాస్టర్ గారితో మాట్లాడతావు, సీరియల్ లేకుండా ఉండవు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సీరియల్ మానేసిన తారీఖు, ఆ తేదీ, ఆ సమయం నుంచి చూసుకో, నీ హృదయంలో ఏం జరుగుతుందో అంటున్నాడు. హల్లెలూయా. డిసెంబర్ 24వ తారీఖున వాళ్ళు పాపాన్నంతా విడిచిపెట్టి హృదయంలో మందిరాన్ని కట్టడం ప్రారంభించిన దాని నుంచి వచ్చేసి నీకు ఆశీర్వాదం అన్నాడు. తాగుడైన అన్ని తీసి వేసి ఈ సమయం నుంచి నీ హృదయంలోకి నేను వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఎలా వాగ్దానం దేవుడు చేశాడు, అదే దేవుడు ఫిబ్రవరి 14వ తారీఖు కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల బట్టి, 4 సంవత్సరాల బట్టి అప్పులు అలాగా ఉంటున్నాయి, చక్రవడ్డీలు పెరుగుతున్నాయి, అలాగా ఉంటున్నాయి. కానీ నీ కళ్ళు జ్ఞానోదయం అవట్లేదు. కార్డులు మాత్రం నువ్వు ఆశీర్వదిస్తావు, తలగా ఉంటావు అని వస్తున్నాయి, ఏంటో నీకు అర్థం అవట్లేదు. నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు బాగుంటావు అని అన్ని వాగ్దానాలు మంచిగా ఉంటున్నావు. పాస్టర్ గారు కూడా నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు అంటున్నాడు. కానీ మీ జీవితంలో అభివృద్ధి లేదు. ఎందుకంటే మీ హృదయములో, మందిరములో పాపం అనేది ఉంది. కాబట్టి ఆ పాపం అనేది ఎప్పుడైతే తీస్తావో ఆ డేట్ నుంచే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ పాపం తీయకుండా నువ్వు 90 సంవత్సరాలు ఉన్నా సరే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది హల్లెలూయా. నీకు తెలిసి నీ పాపం, ఆ పాపాన్ని తీసేస్తున్నాడు ప్రభు అంటే దేవుడు వచ్చి నీ హృదయంలో నివసిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ మందిరంలో నివసిస్తే రోగం నీ దగ్గరకు వచ్చిందా? దేవుడు నీ మందిరంలో నివసిస్తే సమస్తం ఉంటాయా లేవా? దేవుడు నీ మందిరంలో నివసిస్తే కొద్దిగా తిన్నా సరే కడుపు నిండిపోద్ది. దేవుడు నీలో నివసిస్తే కొద్దిగా తాగిన తృప్తి పొందుతావు. దేవుడు నీలో నివసిస్తే 100 రూపాయలు వచ్చినా సరే సంతోషంగా బ్రతుకుతావు. హల్లెలూయా. అలా నీ మందిరంలో దేవుడికి చోటు ఇవ్వకుండా నువ్వు ఎన్నో చోటిచ్చి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఏం చేసినా దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేర్చడు. హల్లెలూయా. ఎప్పుడైతే
పాపం అనేది తెలుసు. తెలిసిన చేతులు ఎత్తండి. మీ పాపం మీకు తెలియదా? అందరు పరిశుద్ధులేనా? ఇక్కడ బాగానే ఉంది. మైక్ ద్వారా కొంతమంది వింటున్నారు, వాళ్ళని పక్కన పెడదాం. మీ సంగతి మీరు చెప్పండి. వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది, మీకు రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలియదు, మీకు తెలిసి పాపం ఉంచుకుంటున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు నిరీక్షిస్తున్నాడు, ఏదో టైంకి వస్తారులే అని చెప్పి. కానీ మీరు తెలిసి హృదయంలో పాపం పెట్టుకుంటున్నారు కాబట్టి అస్సలు ఆశీర్వాదం అనేది రాదు. తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ తెలుసు కాబట్టి, ఈ మంచులోనా చల్లోనా అనేక మంది టీవీ దగ్గర ఉంటే మీరు మాత్రం ఇక్కడికి వచ్చారు. ఎందుకని? మీరు కొద్దిగా మేలు పొందుకున్నారు. ఇలా మేలు పొందుకుని ఆయన ప్రేమను చూసి, ఆయన శక్తిని చూసి కూడా మీరు హృదయంలో దేవుడు చోటు ఇవ్వకుండా ఉంటే దేవుడు వచ్చి కార్యం చేస్తాడా? తీగారా? మరి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దావీదు భక్తుడు ఉన్నాడు, ఆయన పని చేసేది ఏం పని? గొర్రెల పని. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి గొల్లియాతును చంపేటట్టు దేవుడు చేశాడు. తర్వాత రాజు కల్లుడయ్యాడు. తర్వాత రాజు వెంబడిస్తుంటే దేవుడు కాపాడాడు. మరి అదేవిధంగా అనేక సందర్భంలో కుమారులు తిరగబడ్డారు, అనేక అవమానాలు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి, బిచ్చిపోత పాపం చేశాడు. ఇవన్నీ చేశాడు, అన్ని చేశాడు. కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కొన్ని విరోధాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇవన్నీ సందర్భంలో దావీదు ఒకే ఒక పని చేశాడు. ఏం పని అంటే మొర పెడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? మొర పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నీ హృదయంలో వాక్యం అనే ఇటుకలతో మందిరం కట్టు. దేంతో కడతామండి? వాక్యం అనే ఇటుకలతో కట్టు. తర్వాత ప్రార్థన అనే సిమెంట్ రుద్దు. ఏం చేస్తామండి? ప్రార్థన అనే సిమెంట్. తర్వాత స్తుతియాగం అనే పైకప్పు వేసినట్లయితే నీ హృదయంలో మందిరం చాలా స్ట్రాంగ్ గా ఉంటది. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట అడుగుతున్నాను, మీరు చెప్పండి. ప్రార్థనకి మొరకి తేడా ఏముంది? దేవుడు అన్ని ప్రార్థనలు వినడు, కానీ ప్రతి మొరను దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన నోటి నుంచి వచ్చింది. అన్యుడు చేస్తాడు, ముస్లిం చేస్తాడు, క్రైస్తవుడు చేస్తాడు. మొర మాత్రం ఇక్కడ నుంచి, నోట్లో నుంచి ప్రార్థన, కళ్ళ నుంచి నీరు. హల్లెలూయా. నీ మొర, నీ ప్రార్థన అనేది ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు అనేక వందల సార్లు మొరలు పెట్టాడు. ఏం పెట్టాడండి? అన్ని సార్లు మొరబెట్టాడు కాబట్టి దరిద్రుడు ఉన్న అతను రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కీర్తన 3:4 నేను ఎలుగెత్తి మొరపెడుచున్నాను, యెహోవా నా ప్రార్థన అంగీకరించును అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను, నా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు అంటున్నాడు. మరి అదేవిధంగా కీర్తన 4:1, 4:3, 6:7, 6, 7, 9, 12, 17, 1, 17, 17, 6, 18, 22, 3, 18, 6, 22, 22, 5, 22, 24, 22, 1, 30, 2, 30, 8, 34, అన్ని కీర్తనలో చెప్తున్నా. 34, 8, 34, 17, ఇలా అనేక సార్లు మొరపెడతా ప్రతి కీర్తనలో మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆయన మందిరాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకోగలిగాడు. హల్లెలూయా. ఆయన రాజు, డబ్బులున్నాయి, అన్ని ఉన్నాయి, సర్వాంగాలు ఉన్నాయి. ఆయన మొరపెట్టాల్సిన అవసరం ఉంది. కీర్తన 6:6-7 ఆయన మొరపెట్టి ప్రార్థన చేస్తుంటే చేపలు కొట్టుకెళ్ళిపోయినాయి, దిండులు కొట్టుకెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అందమైన భార్యలు లేరా, డబ్బులు లేవా, పనులు లేరా, అన్ని ఉన్నా సరే మొరపెట్టడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరుడా, ఇప్పుడు నీకు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావు, ఒకప్పుడు అయిపోతాయి. కానీ నువ్వు మొరపెడితే మాత్రం చివరాఖరి వరకు దేవుడు నీకు ఒక అగ్ని కవచాన్ని వేస్తాడు. హల్లెలూయా. అదే విధంగా దావీదు భక్తుడు చాలా సార్లు మొరపెట్టాడు. ఎన్నిసార్లు మొరపెట్టాడండి? చాలా సార్లు మొదలుపెట్టాడు. కీర్తన 66, 17, 69, 3, 69, 33, 118, 5, 119, 169, 141, 145, 18, చాలా 50, 18, కీర్తన 55, 16, 17. అతడు రాజు అయినప్పటికీ, కొన్ని వందల వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ, అందమైన భార్యలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 17 చూడండి. హల్లెలూయా. ఆయనకు మొరపెడితేనే మన నోట్లో నుంచి మంచి మాటలైనా, మంచి పాటలైనా వస్తా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఆయన మొర పెడితే మోకాలు చెప్పులు పగిలిపోయినాయి, కళ్ళు గుంటలు పడిపోయి, అన్ని ఉన్నా తన హృదయంలో మందిరం అనేది కట్టి ఎప్పుడు మొర పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారితో పోయేది కాదు. ప్రియ తమ్ముడా, చెల్లి, అక్క, అనేక మంది ఎవరైనా తప్పి ఖాళీగా ఉన్నారేమో, 3 సంవత్సరాల బట్టి సబ్జెక్టులు కడతన్నా సరే పాస్ అవ్వట్లేదేమో. కానీ నీ హృదయం అనే మందిరాన్ని కట్టు, ఈ సంవత్సరం నువ్వు పాస్ అయిపోతావు. హల్లెలూయా. నీ అప్పుల బాధ పోవట్లేదు
అక్కర్లేదేమో, నీ హృదయం అనే మందిరం కట్టు, వరనే ధూపం దేవుడిని కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఒకప్పుడు సరిగ్గా చదివేవాడిని కాదు. దేవుడు నమ్ముకున్న తర్వాత నా హృదయం అనే మందిరం కట్టిన తర్వాత కే రవికుమార్ MBA MCOM MHRM PhD. హల్లెలూయా. అది నా జ్ఞానం కాదు, మందిరం యొక్క స్ట్రాంగ్. హల్లెలూయా. బిల్డింగ్. హల్లెలూయా. నీవు కూడా నీ యొక్క మందిరాన్ని స్ట్రాంగ్ గా కట్టుకుంటే జబ్బనేది రాదు. హల్లెలూయా. నేను దేవుడు నమ్ముకున్నామండి, మేము హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు ఖర్చు పెట్టాడు, 5 లక్షలుగా పడిసిన 4 లక్షలు అయిపోయింది. అది సాక్ష్యమా? అది గొప్ప సాక్ష్యమే. కానీ నేను దేవుడు నమ్ముకున్నానంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఒక ముందు పిల్ల అంటే నాకు తెలియదండి. మా నాన్నే డాక్టర్ అండి. అసలు ముందు పిల్ల ఎందుకు వేసుకోవాలండి? దేవుడు వాక్యం హృదయం అంటే రికాబా అలా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నానండి, పరిశుద్ధాత్మతో నింపాడండి, దేవుడు నమ్ముకున్నానండి, ప్రతిదీ కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాడండి అనే ఒక మందిర పునాది ఉండాలి. హల్లెలూయా. నువ్వు చేయవలసింది నువ్వు చేయలేని దేవుడు చేస్తాను. నువ్వు చేయగలిగింది ఏంటి? మొరపెట్టు, ప్రార్థన చేయి, నీ మందిరాన్ని అందంగా కట్టుకో. హల్లెలూయా. నీ మందిరంలో ఇప్పుడు వరకు టీవీ ఉన్నా, సీరియల్ ఉన్నా ప్రతిదీ తీసివేసి వాక్యం అనే ఖడ్గంతో నింపు. నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యం, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే ఇక్కడ నిలబడి చెబితే ఊరంతా గడగడపోయిపోయి అమ్మో దేవుడు అంత గొప్ప అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. అలాంటి మందిరాన్ని కట్టు. నువ్వు చెప్పకర్లా వాక్యం. హల్లెలూయా. నీ మందిరాన్ని చూసి అబ్బా ఇంతే ఇలా ఉండాలండి, ఈమె ఇలా ఉందంటే దేవుడు ఎలా ఉంటాడండి అనే ఒక గ్రహింపు కలగాలి. హల్లెలూయా. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం కాదు. నీ యొక్క మందిరాన్ని అందంగా కట్టు. ఎలా కడతావండి? అందంగా, పరిశుద్ధంగా, స్ట్రాంగ్ గా కట్టు. నీ మందిరాన్ని చూసి నీ భర్త మారిపోతాడు. నీ మందిరాన్ని చూసి నీ బిడ్డలు మారిపోతారు. అరే నా తల్లి ఇప్పుడు వరకు సీరియల్లో చూసేదే, ఏమైంది నా తల్లికి ఇప్పుడు వరకు ఏమి చేయట్లేదు, భలే మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు, ఈ దేవుడు నేను కూడా నమ్ముకోవచ్చు అని ఒక గ్రహింపు కలుగుతూ ఉంటది. హల్లెలూయా. నీ మందిరం పాడైపోయింది, నా బిడ్డలు నువ్వు బాగుపడు, నా భర్త నువ్వు బాగుపడంటే బాగుపడతారా? బాగుపడదు. ప్రియ తమ్ముడా, అక్క, చెల్లి, అమ్మ, ముందు నీ మందిరాన్ని కట్టు. ఎలా కడతావు? నీ మందిరాన్ని కట్టు. దేవుడు అంటున్నాడు. ఆ కాల ప్రజలు కూడా ఇలాగే డబల్ మైండ్ సెట్ తో ఉన్నారు. ఒకవైపు టీవీ, ఒకవైపు బైబుల్, ఒకవైపు వ్యభిచారం, ఒకవైపు పాటలు, అవి చేస్తున్నారు. కానీ దేవుడికి తిప్పొచ్చేసి, కోపం వచ్చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. తింటున్నారు. ఏమవుతుంది? తాగుతున్నారు. ఏమవుతుంది? ఎప్పుడే చాలు గడగడగడ ఉలుగుతూ ప్రభువా అని చెప్పి మందిరం హృదయంలో కట్టడం. సెప్టెంబర్ 1వ తారీఖు ఏ నెలలో కట్టారండి వాళ్ళు? సెప్టెంబర్ 24వ తారీఖు భయం వచ్చిందో అప్పుడు చూసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. నీవేమైతే నష్టపోయా ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుడు మందిరాన్ని హృదయంలో కట్టడం ప్రారంభించిన తర్వాత 4 గంటలుగా, 5 గంటలుగా, 100 గంటలుగా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నా తల్లి 2 కిడ్నీలు చెడిపోయి చనిపోయారు. మా అమ్మమ్మ గారి కిడ్నీ వేసి అనేక లక్షలు ఖర్చు పెట్టాం. హల్లెలూయా. కానీ ఆమె బ్రతకలేదు. నాకు కూడా చిన్నతనంలో నాకు ఆరోగ్యం బాగోపోతే, కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాగున్నప్పుడు, దేవుడు నమ్ముకున్నప్పుడు, నా హృదయంలో వాక్యం అనే మందిరాన్ని కట్టినప్పుడు, ప్రార్థన అనే ధూపం వేసినప్పుడు దేవుడు ఒక్క ముందు బిల్ల లేకుండా ఒక రాత్రికాల సమయంలో నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నా స్నేహితుడు ఒక అన్యుడు, చాలా పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తి, పెద్ద కులంలో ఉన్న వ్యక్తి. అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను లోకంలో, మా అమ్మగారు చనిపోయి కొన్ని రోజులు నేను లోకంలో, పాపంలో, శాపంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మంది, నీ ఫ్రెండ్షిప్ చేస్తే నా కొడుకు చెడిపోతాడు, మా ఇంటికి రావద్దు అంది. నువ్వు మా ఇంటికి వస్తే నా కొడుకు చెడిపోతాడు, రావద్దు అంది. ఆడు బాగా చదివాడు. ఏం చదివాడు? MBA చదివాడు. ఏం చదివాడండి? కానీ నా దేవుడు 4 PGలు చదివించాడు. హల్లెలూయా. MBA MCOM MHRM PhD చదివించాడు. అలాంటి జీవితం నీ జీవితం కావాలంటే